నైట్ బండి డబ్బీలా ఏం చేయాలి ఆ టైంలో? ఓవర్ రైడ్ అని కొట్టి పంపిస్తారు. ఓవర్ రైడ్ అని కొడితే రిమార్క్ అక్కడ నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నా కూడా బండిని ఫ్రీగా పంపిస్తా ఉండవు అని చెప్పేసి అక్కడ రిమార్క్ అవుతుంది. మీకు సిస్టంలో రిపోర్ట్ ఉంది. ఇప్పుడు ఓవర్లోడే వచ్చింది కదా సార్ ఎప్పుడు చెప్పింది. నేను అదే చెప్తున్నా సార్, ఓవర్ రైడ్ కొట్టారు. మీ కాన్సెప్ట్ ఏంటంటే ఓవర్ రైడ్ వచ్చినా సరే మా దగ్గర డబ్బులు కట్టించుకుని ఆ తర్వాత బయటికి ప్రాసెస్ లో ఉన్నాం కదా సార్. వీళ్ళ దగ్గర ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉంటుంది, ఆలోచించండి. మీరు వాళ్ళకి ఫేవర్ మాట్లాడుతున్నారు. మీరు చూశారు ఎవరికి ఫేవర్ మాట్లాడాల్సినంత అవసరం లేదు. మేము రోడ్డు మీద బతికేవాళ్ళం. ఒక విషయం చెబుతానంటే ఓవరాల్గా ఇక్కడ ఓవర్ వెయిట్ అప్పుడు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఓవర్ రైడ్ అని కొడితే వాడికి రిమార్క్ పడుతుంది. అక్కడ ఎందుకు పంపించావు? కెనాల బయలుదేరా అనుకో, కెనాల నుంచి విజయవాడ దాకా ఎన్ని టోల్ గేట్ ఉంటాయి సార్? 10 అనుకో, 10 టోల్ గేట్, 8 టోల్ గేట్, 2 టోల్ గేట్లో ఉన్న సమస్యలు నేను అదే చెప్తాను. మూడింట్లోనే ఉన్నాయి. కదిలించండి సార్. వీళ్ళకే పని చేస్తుంది గవర్నమెంట్. ఈ 2 టోల్ గేట్ల సమస్య అవుతున్నా సార్ ఈ 3 టోల్ గేట్ల మీద. ఎన్హెచ్ఏ వీళ్ళకి కాదు, నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తున్నాం. ఈ టోల్ గేట్లు అవకతవకలు జరుగుతున్నాయి అనేది ఈ దీంట్లో ఉన్న సారాంశం. దీన్ని బట్టి నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తగు చర్యలు విచారణ చేసి తగు చర్యలు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మా మెయిన్ ఇష్యూ ఏంటంటే మా దగ్గర ఉన్న స్లిప్ని మీరు నమ్మనప్పుడు మీ ఖాతాలు ఇప్పుడు 4 ఖాతాలు పెట్టినప్పుడు 4 4 రకాలు వచ్చింది. అంటే మీది జెన్యూనిటీ కాదన్నప్పుడు మేము రైస్ మిల్లోంచి పెట్టుకొచ్చాం లేదా ఒక ఫ్యాక్టరీలోంచి పెట్టుకొచ్చాం. దాన్ని కూడా మీరు తప్పు పడుతున్నారు అంటే ఇక వ్యవస్థ ఎంతవరకు చేయగలిగింది అనేది మీ సమక్షంలో మీరే చూశారు. ఇప్పుడు దేశాన్ని బతికిస్తున్న డ్రైవర్ కానీ ఓనర్ వ్యవస్థ కానీ ప్రపంచం అతలాకుతలం అవుతున్న రోజుల్లో ఈ టోల్ గేట్ వ్యవస్థల వల్ల ఈ స్పెసిఫిక్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ టోల్తో కూడా లారీ వాహనదారులకు కానీ వాహన యజమానులకు కానీ ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఈ బొల్లాపల్లి, టంగుటూరు, కావలి టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 టోల్ గేట్లు కలిపి హెరాస్మెంట్ చేస్తున్నారు. దీనికి తగు విచారణ చేసి మాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు కూడా చెప్తున్నాను, మీరు వాళ్ళు చెప్పిందే కదండి. నిన్న పొద్దున్న నుంచి మేము నిలబడి మాకు జరిగిన సమాధానం బండికి 250 రూపాయలు అంటే 24 గంటల టైంలో ఎన్ని బళ్ళు అవుతున్నాయి, ఎన్ని బళ్ళు పాస్ అవుతున్నాయి, ఎంతమంది దగ్గర వసూలు చేస్తున్నారు, ఈ కలెక్షన్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఆ బండి వచ్చే స్పీడ్ 49,800 నేను వేరియేషన్ అనేది దానికి అక్కడ నుంచి స్టార్ట్ అయింది యుద్ధం. ఓవర్ వెయిట్ లేదనుకోండి బండి వెళ్ళిపోతుంది. ఓవర్ వెయిట్ ఉందంటే బండి ఆపాలి. అంటే బ్యారికేడ్ ఓపెన్ కాదు. మీరు చెప్పారు కదా రాత్రి సార్ మా వెహికల్ మేడం గారు అన్నారు టోల్ గేట్లో తీసుకొచ్చాం, ఓవర్ వెయిట్ ఏం లేదు, పాస్ అయింది, బ్యారికేడ్ ఎందుకని లేగలేదు మేడం రాత్రి. మీరు ఆర్డర్ ఇచ్చేదాకా ఆ బండిని టోల్ గేట్ పాస్ పాస్ అవ్వలేదు మేడం. ఆపారు రాత్రి ఆపారు. మీరు అలౌ చేయొద్దు, టోల్ గేట్ దాటడానికి మీకు వీలు లేదు, మీరు ఇక్కడే ఆగండి మాట్లాడుకుందామని మీరు ఆపారు. ఇప్పుడు ఆ బండి పర్సన్ ఎవరైతే పేమెంట్ లో వెళ్ళారో ఆపారు. అతను రాత్రి టోల్ గేట్ లోకి వచ్చావా? ఓవర్లోడ్ వచ్చింది కదా, ఎలా లేచింది? ఇప్పుడు ఎక్కడ లేచింది? ఇప్పుడు నా పేరు నారాయణ రెడ్డి అండి. నేను మండపేట విజయవాడ నుంచి కేరళ రైస్ వెళ్తాను. మండపేట లక్ష్మీనది రైస్ మిల్ నుంచి నేను 3 బండ్లు లోడ్ చేశానండి. 714 బస్తాలు 25 కేజీల బస్తాలు వేశారు. అక్కడ 49,800 కాటా వచ్చినాయి 3 బండ్లకి. ఇక్కడ విజయవాడ నుంచి కాజా టోల్ గేట్ పాస్ అయినాయి బండ్లు. విజయవాడ మళ్ళీ బొల్లాపల్లి మాటూరు దగ్గర టోల్ గేట్ దగ్గర వచ్చిన తర్వాత 2 బండ్లు పాస్ అయినాయి, 3వ బండి పాస్ అయ్యాయి. 3వ బండి ఓవర్లోడ్ వచ్చిందని చెప్తున్నారండి. మళ్ళీ ఇంకో లైన్లోకి తీసుకొచ్చామండి. అక్కడికి 300 కేజీ ఎక్స్ట్రా చూపించింది. తర్వాత 2 డేస్ బ్యాక్ ఇంకో లారీ తీసుకొచ్చామండి. దానికేమో 49,500 ఉందండి వెయిట్. దానికేమో 50 టన్నుల 250 చూపించిందండి. ఇలాగా ఈ కాటాలు రన్నింగ్లో కాటాలు పెట్టి చాలా ఇబ్బందికరంగా చూసి టోల్ వసూలు చేయడం, డ్రైవర్ డబ్బు కట్టినంటే ఫోన్ లాక్కోవడం, బండి తాళం లాక్కోవడం, రికార్డు లాక్కోవడం, డ్రైవర్ కొడతానికి వెళ్తున్నారండి. ఈ బొల్లాపల్లి టోల్ గేట్ మాటూరు దగ్గర ఉందండి. బాగా అరెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఇది దీనివల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము. మేము వెహికల్స్ తిప్పలేని పరిస్థితి వచ్చింది. మేము నైట్ వెళ్ళి 10ంటికి పడుకుంటే తెల్లవారులు ఫోన్లు వస్తున్నాయి. మేము నిద్రపోయేది లేదు, ఏమీ లేదు. ఇలాంటి టోల్ పేజ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని NH వాళ్ళని మేము కోరుతున్నామండి.
మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు గుర్రాల పూర్ణ, ఏఐటీడీహెచ్ స్టేట్ కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఈ బొల్లాపల్లిలో ఉన్నటువంటి టోల్గేట్ వారి దౌర్జన్యాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. మొన్న రాత్రి శ్రీ కాళేశ్వరి లారీ సర్వీస్ అయినటువంటి నారాయణ రెడ్డి గారి వాహనాన్ని ఓవర్లోడ్ లేకపోయినా కూడా ఉందని చెప్పని మొన్న రాత్రి నిన్న ఈ రోజు వరకు కూడా ఇక్కడ నిర్బంధించి ఆపారు. ఈ క్రమంలో డ్రైవర్ దగ్గర నుంచి డ్రైవర్ సెల్ ఫోను, బండి రికార్డు, బండి తాళాలు మొత్తం తీసుకొని వారి దగ్గర పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా డ్రైవర్ అంటే విలువలు లేకుండా, గౌరవం లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ డ్రైవర్ల పైన దౌర్జన్యాన్ని చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీనికి తక్షణమే గవర్నమెంట్ వారు ఈ టోల్గేట్ పైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్న పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ మాది ముప్పవరం గ్రామం అండి. బొల్లాపల్లి టోల్గేట్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాకు 2 లారీలు ఉన్నాయి సార్. మాది డైలీ 2 రోజులకు ఒకసారి కర్ర లోడ్ ఎత్తుకొని మేము డైలీ రాజమండ్రి కర్ర కన్లోడ్కి వెళ్తామండి. ఇక్కడ మేము బళ్ళు వచ్చేసి 23-24 టన్నులు మేము ఎత్తుకుంటే ఇక్కడ ఓవర్లోడ్ వచ్చిందని బొల్లాపల్లి టోల్గేట్లో మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు. 2 రోజులకు ఒకసారి డైలీ ఇదే పని. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వీళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేక మేము వచ్చి అడిగితే సమాధానం చెప్పట్లేదు. ఈడున్న స్టాఫ్ కానీ, ఈడున్న మేనేజర్ కానీ ఎవరు మాకు సమాధానాలు చెప్పే పరిస్థితి కాదు. దానివల్ల మేము లారీ ఓనర్లను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. దీనికి మీరు మాకు నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం.